వెంకటయ్య సేవలు మరవలేమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం రిషి అకాడమీ సంస్థ ఏర్పాటు చేసిన వెంకటయ్య పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. వెంకటయ్య ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి వెళ్లడంలో కృషి చేశారని, వారి కుటుంబంలో వెలుగులు నింపడానికి ఆయన ఎంతో ముఖ్యంగా పనిచేశారన్నారు. విద్య వలన జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ కౌసరి జహాన్, బేస్ సంస్థ అధ్యక్షులు, రిషి అకాడమీ సంస్థ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ పట్ల పట్టణ ప్రజలకు, ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు ఒక నమ్మకం కలగడానికి, ప్రతిదానికి హైదరాబాద్ మీద డిపెండ్ కావడం, అక్కడికి మన పిల్లల్ని పంపించడం ఇది జరగకుండా ఉండాలి అని చెప్పి ఇక్కడ మంచి ప్రమాణాలతోటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. విత్తనం నాటిన వెంబడే మనకు అది పండ్లేయదు. నాటిన తర్వాత దాన్ని సంరక్షిస్తే, మంచిగా కాపాడుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత పండ్లు వస్తాయి, సమాజానికి ఉపయోగపడుతుంది. అట్లనే ఏ విద్యా సంస్థ అయినా పెట్టిన వెంబడే దాని రిజల్ట్స్ రావు, కొద్దిగా టైం తీసుకుంటుంది. అట్లనే రిషి విద్యా సంస్థలు తెలుగు మీడియం స్కూల్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావచ్చు, అలాగే దానికి అనుబంధంగా ఉన్న సిబిఎస్ఈ స్కూల్ కావచ్చు, ఇప్పుడు ఈ ఐఐటి కోసం చేస్తున్న ఈ విద్యా సంస్థ కావచ్చు, నీట్ కోసం కావచ్చు, ఇవన్నీ కూడా కాలక్రమేణా ప్రజల్లో మంచి రికగ్నిషన్ సంపాదించుకున్నాయి. మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి ముఖ్యంగా ఐఐటి కోసం కావచ్చు, నీట్ కోసం కావచ్చు, పిల్లలు మంచి ర్యాంకులు రావాలంటే హైదరాబాద్ పంపాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ ఇది సభలలో కూడా చెప్తా ఉన్నా, మీటింగ్లలో కూడా చెప్తా ఉన్నా, వృధా ప్రయాస చేయకండి. మన కళ్ళ ముందే మన పిల్లలు మంచిగా ఉంటే మంచిగా చదువుకుంటారు. వాళ్ళు చదువుకునే విధానం కూడా మనం చూసుకోవచ్చు, లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవచ్చు. మన పట్టణంలో ఉన్న కాలేజీల్లోనే పిల్లల్ని చేర్పియండి అని చెప్పి చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పినారు. అలాగే ఇప్పుడు వెంకటయ్య గారు కూడా వారి అనుభవం చెప్పారు. వారి అమ్మాయిని చేర్పిస్తే అనుకున్నంత ర్యాంక్ రాలేదు అని చెప్పి, అందుకోసమే ఇక్కడ మన పిల్లల కోసం కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ తెచ్చుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మీరందరూ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, వెంకయ్య గారు ఏదైతే ఆశయంతో దీన్ని స్థాపించిండ్రో ఇది దినదిన ప్రవర్తమానమై ఎదగాలి. దానికి మీ అందరి సహకారం కూడా కావాల్సి ఉంటుంది. వారు ఈరోజు 600 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. వారి డైరెక్టర్లు అందరూ కలిసి ఓ విజన్ తోటి ఈరోజు వారు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది. అక్కడ పిల్లలకు చదువు చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ నెసిటీ ఇంకా ఎక్కువ ఉంది. రేపు రాబోయే రోజుల్లో డిమాండ్ ఉంటుంది. పట్టణ పాపులేషన్ కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు 3 లక్షలు అవుతా ఉంది. రాబోయే రోజుల్లో 4-5 లక్షలు కూడా అవుతుంది. చుట్టుముట్టున్న ప్రాంతాల్లో కూడా మంచి విద్యను మనం అందించాలి. మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇంకా ఉన్నతంగా ఎదగాలన్న ఆలోచనతోటి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రిటైర్ అయ్యి పూర్తి సమయం మన రిషి విద్యా సంస్థలు కేటాయించాలని చెప్పి వారు రావడం జరిగింది. దాంతో పాటుగా సమాజానికి కూడా ఏదో చేయాలని చెప్పి వారికి ఉన్నట్టుగా నాతో డిస్కస్ చేసుకున్నారు అనేక సందర్భాల్లో. కాబట్టి వారు రిటైర్ కావడం అనేది రిటైర్మెంట్ కాదు, అది రీఎంగేజ్మెంట్. సమాజం కోసం కావచ్చు, రిషి విద్యార్థుల కోసం కావచ్చు. కాబట్టి ఈ రీఎంగేజ్మెంట్లో వారు మనస్ఫూర్తిగా పంచుకోవాలి. వారి శరీరం కూడా బ్రహ్మాండంగా సహకరించాలి. వారి ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి. వారి శ్రీమతి గారి పాత్ర కూడా వారి ఉన్నత స్థితిలో చేరుకోవడానికి వారి పాత్ర కూడా అమోఘం. కాబట్టి వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ రిషి విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, వారు కూడా ఈ చెట్టు నీడన హాయిగా కాలం గడపాలా, వాళ్ళ అవసరాలన్నీ కూడా ఈ రిషి విద్యా సంస్థలు తీర్చాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఒక పెద్ద
విద్యా సంస్థగా ఇది ఎదగాలి. వారు అగ్రికల్చర్ కాలేజ్ కూడా పెడతానని చెప్పి వాళ్ళ ఒక ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఖచ్చితంగా వారికి పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తాను. మన పట్టణంలో అన్ని రకాల కాలేజీలు రావాలి. ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు రెండు వస్తేనే అన్ని రకాల విద్యార్థులకు, అన్ని రకాల కుటుంబాలకు మనం మంచి విద్యను అందిస్తాం. ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే ఈ ఏరియా, ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది. ఇట్లా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని వచ్చినా ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ వారికి సహకరించడం మా బాధ్యత. వారు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే వారికి ఏమైనా ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ వస్తే ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన వెంటనే అటువంటివి ఏమీ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. అలాగే ఇంకొకటి, మన ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటే ఏం ఇబ్బంది లేదు, వాళ్ళకి సహకరిస్తాం. కానీ కార్పొరేట్ కళాశాలలు మహబూబ్ నగర్కి వస్తే మాత్రం నేను ఎంకరేజ్ చేయను, దయచేసి ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా డిఐఓ గారికి కూడా చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలు మహబూబ్ నగర్ రావాల్సిన అవసరం లేదు. వారు వెలగబెట్టింది ఏమీ లేదు, వారు ఇచ్చిన ర్యాంకులు ఏమీ లేవు. ఫీజులు దండుకోవడము, పిల్లలను మానసిక వేదకు గురి చేయడం తప్ప. అదే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు ఎదిగితే, పెరిగితే మన పిల్లలకు ఉపయోగమవుతుంది, మంచి చదువులు చదివిస్తారనే నమ్మకం కూడా మాకుంది. కాబట్టి అధికారులు కూడా దీని మీద జాగ్రత్త వహించాలా. రియల్ ఎస్టేట్ బిల్డింగ్ కట్టి దాని కిరాయి కోసం ఇస్తే లాభ అవుతుందని చెప్పి కొంతమంది పిలుచుకొని వస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా మన దగ్గర కొన్ని కాలేజీలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, స్కూల్స్లో ఇస్తూ ఉన్నారు. దయచేసి అటువంటివి ఏమీ ఇవ్వకుండా మీరందరూ కూడా దాని మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఒకవేళ బయట నుంచి ఎవరైనా వస్తే ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టమనాలి, అగ్రికల్చర్ కాలేజీలు పెట్టమనాలి, లేక ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కాలేజీలు పెట్టమనాలి. కానీ స్కూళ్ళను, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో లోకల్లో ఉన్న వాళ్ళకు ఉంటేనే అది అందరికీ కూడా ఉపయోగం అని చెప్పి నేను నమ్ముతా. అధికారులను కూడా అదే విధంగా చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చినందుకు సంతోషం. చాలా టైం అయింది, దాదాపు 2 గంటలుగా వస్తూ ఉంది. కాబట్టి ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చి పాల్గొన్నారు. వెంకటయ్య గారి కొత్త లైఫ్కు మీరందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. వారు ఎంచుకున్న ఈ పాటలు